హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బయాలజీ 150 ఇంపార్టెంట్ బిట్స్లో పార్ట్ 3 చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: కాళ్ళలో మంటలు ఏ విటమిన్ లోపం వల్ల వచ్చును? ఆప్షన్స్: 1 B2, 2 B3, 3 B4, 4 B5. The right answer is option 4 B5. B5 విటమిన్ యొక్క రసాయనిక నామం ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. B2 విటమిన్ యొక్క రసాయనిక నామం రైబోఫ్లేవిన్. B3 విటమిన్ యొక్క రసాయనిక నామం నియాసిన్. నెక్స్ట్ క్వశ్చన్: చిన్న పేగులోని భాగాలను గుర్తించుము. ఆప్షన్స్: 1 ఆంత్రమూలం, 2 జెజునం, 3 శేషాంత్రికం, 4 పైవన్నీ. The right answer is option 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణ హృదయ స్పందన కన్నా హృదయం ఎక్కువగా స్పందిస్తే దానిని ఏమంటారు? ఆప్షన్స్: 1 బ్రాడీకార్డియా, 2 టాకికార్డియా, 3 గ్రీలిన్, 4 లెప్టిన్. The right answer is option 2 టాకికార్డియా. సాధారణ హృదయ స్పందన కన్నా హృదయం ఎక్కువగా స్పందిస్తే దానిని టాకికార్డియా అంటారు. సాధారణం కంటే తక్కువ హృదయ స్పందన అనగా సాధారణ హృదయ స్పందన కన్నా తక్కువగా హృదయం స్పందిస్తే దానిని బ్రాడీకార్డియా అంటారు. జీర్ణాశయంలో ఆకలి కోరికలను పెంచుటను గ్రీలిన్ అంటారు. మరియు జీర్ణాశయంలో ఆకలి కోరికలను తగ్గించడాన్ని లెప్టిన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: శ్వాసక్రియ అనేది ఒక ప్రదేశం ఎత్తు పెరిగిన కొద్దీ ఏమవుతుంది? ఆప్షన్స్: 1 పెరుగును, 2 తగ్గును, 3 మారదు, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పెరుగును. శ్వాసక్రియ అనేది ఒక ప్రదేశం ఎత్తు పెరిగే కొద్దీ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా విడుదల చేసే రసాయనం ఏది? ఆప్షన్స్: 1 హీమోలైసిన్, 2 హిరుడిన్, 3 హీమోగ్లోబిన్, 4 ఏది కాదు. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హిరుడిన్. జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డ కట్టకుండా హిరుడిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. మరియు దోమ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డ కొట్టకుండా విడుదల చేసే రసాయనం ఏంటంటే హీమోలైసిన్. నెక్స్ట్ క్వశ్చన్: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? ఆప్షన్స్: 1 నాగపూర్, 2 పూణే, 3 జోధ్పూర్, 4 హైదరాబాద్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూణే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: మృత్తిక లేకుండా మొక్కలను పొగమంచు గల వాతావరణంలో పెంచడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: 1 ఏరోపోనిక్స్, 2 మృత్తికారహిత వర్ధనం, 3 వర్టికల్ ఫార్మింగ్, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏరోపోనిక్స్. మృత్తిక లేకుండా మొక్కలను పొగమంచు గల వాతావరణంలో పెంచడాన్ని మనం ఏరోపోనిక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: రక్తకేశనాళికా గుచ్చం మరియు బౌమన్ గుళికను కలిపి ఏమంటారు? ఆప్షన్స్: 1 మాల్ఫీజియన్ దేహం, 2 హెన్లీ సిక్యం, 3 సమీప సంవలితనాళం, 4 దూరాగ్ర సంవలితనాళం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మాల్ఫీజియన్ దేహం. రక్తకేశనాళికా గుచ్చం మరియు బౌమన్ గుళికలను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ లోపం వలన అతిమూత్ర వ్యాధి వచ్చును? ఆప్షన్స్ 1 ఆక్సిటోసిన్, 2 వాసోడ్రెసిన్, 3 ఈస్ట్రోజన్, 4 మెలటోనిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల పెరుగుదలను నియంత్రించే రసాయనాలను ఏమంటారు? ఆప్షన్స్ 1 ఫైటో హార్మోన్స్, 2 యాక్సో హార్మోన్స్, 3 కీటో హార్మోన్స్, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఫైటో హార్మోన్స్. మొక్కల పెరుగుదలను నియంత్రించే రసాయనాలను ఫైటో హార్మోన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? ఆప్షన్స్ 1 120 రోజులు, 2 12 నుండి 13 రోజులు, 3 7 నుండి 9 రోజులు, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 12 నుండి 13 రోజులు. తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం 12 నుండి 13 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కర్ణిక ఒక జఠరిక కలిగిన జీవి ఏది? ఆప్షన్స్ 1 మానవుడు, 2 చేప, 3 కప్ప, 4 పాము. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చేప. కప్ప మరియు పాముల యొక్క గుండెలో 3 గదులుంటాయి, 2 కర్ణికలు మరియు 1 జఠరిక. మానవుని యొక్క గుండెలో 4 గదులుంటాయి, 2 కర్ణికలు మరియు 2 జఠరికలు. 1 కర్ణిక 1 జఠరిక కలిగిన జీవి ఏంటి అంటే చేప. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె ఏది? ఆప్షన్స్ 1 స్పుత్నిక్ 1, 2 జార్విక్ 2, 3 జార్విక్ 7, 4 అప్సరా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జార్విక్ 7. మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె జార్విక్ 7. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది? ఆప్షన్స్ 1 నెఫ్రాన్, 2 హేవర్షియన్ వ్యవస్థ, 3 సార్కామియర్, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నెఫ్రాన్. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక యొక్క ప్రమాణం నెఫ్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్స్ 1 ఆప్షన్స్ ఏ డార్విన్, బి అరిస్టాటిల్, సి థియోఫ్రాస్టస్, డి రాబర్ట్ హుక్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అరిస్టాటిల్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్స్ ఏ డార్విన్, 2 బి అరిస్టాటిల్, సి థియోఫ్రాస్టస్, డి రాబర్ట్ హుక్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థియోఫ్రాస్టస్. వృక్షశాస్త్ర యొక్క పితామహుడు థియోఫ్రాస్టస్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. కణజీవశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్. సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు లూయి పాశ్చర్. మరియు వర్గీకరణ శాస్త్రం యొక్క పితామహుడు లిన్నేయస్. నెక్స్ట్ క్వశ్చన్, శరీర అవయవాలు అవి చేసే జీవక్రియల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ శరీర నిర్మాణ శాస్త్రం, బి శరీర ధర్మశాస్త్రం, సి జంతుశాస్త్రం, డి జీవావరణ శాస్త్రం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శరీర ధర్మశాస్త్రం. శరీర అవయవాలు మరియు అవి చేసే జీవక్రియల గురించిన అధ్యయనాన్ని శరీర ధర్మశాస్త్రం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
శైవలాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ ఫైకాలజీ, బి మైకాలజీ, సి లైకెనాలజీ, డి ట్రైకాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫైకాలజీ. శైవలయాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు మరియు శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: పక్షుల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ హెమటాలజీ, బి ఆర్నిథాలజీ, సి ఆస్టియాలజీ, డి ఎంటమాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్నిథాలజీ. పక్షుల యొక్క అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: కీటకాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ హెమటాలజీ, బి ఆర్నిథాలజీ, సి ఆస్టియాలజీ, డి ఎంటమాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎంటమాలజీ. కీటకాల యొక్క అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: కండరాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ మయాలజీ, బి ఆంజియాలజీ, సి ట్రైకాలజీ, డి ఎంటమాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మయాలజీ. కండరాల యొక్క అధ్యయనాన్ని మయాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ మయాలజీ, బి ఆంజియాలజీ, సి ట్రైకాలజీ, డి ఎంటమాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆంజియాలజీ. రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఆంజియాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ మయాలజీ, బి ఆంజియాలజీ, సి ఇక్తియాలజీ, డి ఇథాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇథాలజీ. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఇథాలజీ అంటారు. ఇంకా అధ్యయన శాస్త్రాల గురించి తెలుసుకుందాం. హిమటాలజీ అంటే రక్తం గురించిన అధ్యయనం చేయు శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు. ఆస్టియాలజీ అంటే ఎముకల గురించిన అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని, నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల గురించిన అధ్యయనం చేయు శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని, పుష్పాల యొక్క అధ్యయనాన్ని ఆంథాలజీ అని, పరాగరేణువుల అధ్యయనాన్ని పేలినాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: హార్మోన్ల గురించిన అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ మయాలజీ, బి ఎండోక్రైనాలజీ, సి ఇక్తియాలజీ, డి నిడాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎండోక్రైనాలజీ. హార్మోన్ల గురించిన అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఎండోక్రైనాలజీ యొక్క పితామహుడు థామస్ ఎడిసన్. నెక్స్ట్ క్వశ్చన్: పాలలో ఉండే కార్బోహైడ్రేట్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గ్లూకోజ్, బి ఫ్రక్టోజ్, సి లాక్టోజ్, డి మాల్టోజ్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లాక్టోజ్. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్: చెరకులో ఉండే కార్బోహైడ్రేట్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గ్లూకోజ్, బి ఫ్రక్టోజ్, సి లాక్టోజ్, డి సూక్రోజ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సూక్రోజ్. సూక్రోజ్ని కేన్ షుగర్ అని కూడా అంటారు. లాక్టోజ్ని మిల్క్ షుగర్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్:
మొక్కల్లో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిల్వ ఉంటాయి? ఆప్షన్స్: ఏ గ్లూకోజ్, బి స్టార్చ్, సి లాక్టోజ్, డి సూక్రోజ్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టార్చ్. మొక్కల్లో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: మొక్కల్లో మాత్రమే ఉండి జంతువులలో లోపించిన కార్బోహైడ్రేట్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గ్లూకోజ్, బి ఫ్రక్టోజ్, సి లాక్టోజ్, డి సెల్యులోజ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సెల్యులోజ్. మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్: పాలలోని ప్రోటీన్ ఏది? ఆప్షన్స్: పెప్సిన్, బి కెరోటిన్, సి కెసిన్, డి కొల్లాజెన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కెసిన్. పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్. పాలలో ఒక్క విటమిన్ సి తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి. పాలలోని ప్రోటీన్ కెసిన్. పాలలోని చక్కెర లాక్టోజ్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలలోని క్రొవ్వు లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్లను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: ఏ రాబర్ట్ హుక్, బి ఫంక్, సి హాప్కిన్స్, డి జేమ్స్ లిండ్. మన ఛానల్లో విటమిన్లకు సంబంధించిన పూర్తి వీడియో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ 150 ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ కదా, సో ఇందులో విటమిన్స్ క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతున్నాయి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హాప్కిన్స్. హాప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ, డి, ఈ, కే విటమిన్స్. 2 నీటిలో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లకు ఎగ్జాంపుల్స్ బి విటమిన్ మరియు సి విటమిన్. విటమిన్లు శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యే ఆవశ్యక పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: ఏ రాబర్ట్ హుక్, బి ఫంక్, సి హాప్కిన్స్, డి జేమ్స్ లిండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫంక్. నెక్స్ట్ క్వశ్చన్: రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ సి, డి విటమిన్ డి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి వస్తుంది. విటమిన్ ఏను రెటినాల్ లేదా యాంటీజిరాప్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి మరియు జిరాప్థాల్మియా వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్స్: ఏ రెటినాల్, బి ఆస్కార్బిక్ ఆమ్లం, సి థయామిన్, డి ఫోలిక్ ఆమ్లం. రైట్ ఆన్సర్ ఈస్ బి ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్స్: ఏ రేచీకటి, బి బెరిబెరి, సి స్కర్వీ, డి పిల్లాగ్రా. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్కర్వీ. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి1, సి విటమిన్ బి6, డి విటమిన్ డి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విటమిన్ బి1. బెరిబెరి అనే వ్యాధి విటమిన్ బి1 లోపం వల్ల కలుగుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి ఒకసారి చూద్దాం.
విటమిన్ B1 యొక్క రసాయనిక నామం థయామిన్. విటమిన్ B1 లోపిస్తే బెరిబెరి అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ విటమిన్ B2 యొక్క రసాయనిక నామం రైబోఫ్లేవిన్. రైబోఫ్లేవిన్ లోపిస్తే నోటిపూత కలుగుతుంది. నెక్స్ట్ విటమిన్ B3 యొక్క రసాయనిక నామం నియాసిన్. నియాసిన్ లోపం వల్ల పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B5 యొక్క రసాయనిక నామం ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. విటమిన్ B5 యొక్క లోపం వల్ల కాళ్ళలో మంట వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B6. విటమిన్ B6 యొక్క రసాయనిక నామం పైరిడాక్సిన్. దీని లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. విటమిన్ B7 యొక్క రసాయనిక నామం బయోటిన్. విటమిన్ B9 యొక్క రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లం. విటమిన్ B12 యొక్క రసాయనిక నామం సైనకోబాలమిన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్స్: ఏ విటమిన్ A అండ్ D, ఆప్షన్ బి విటమిన్ B కాంప్లెక్స్, ఆప్షన్ సి విటమిన్ B అండ్ C, ఆప్షన్ డి విటమిన్ D. The right answer is ఆప్షన్ సి విటమిన్ B అండ్ C. కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు అంటే విటమిన్ B అండ్ C నీటిలో కరిగే విటమిన్లు. నెక్స్ట్ క్వశ్చన్, సన్షైన్ విటమిన్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ విటమిన్ A, బి విటమిన్ B, సి విటమిన్ C, డి విటమిన్ D. The right answer is ఆప్షన్ డి విటమిన్ D. సన్షైన్ విటమిన్ అని విటమిన్ Dని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం త్వరగా గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? ఆప్షన్స్: ఏ విటమిన్ A, బి విటమిన్ D, సి విటమిన్ E, డి విటమిన్ K. The right answer is ఆప్షన్ డి విటమిన్ K. రక్తం త్వరగా గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్ K. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? ఆప్షన్స్: ఏ ఇనుము, బి అయోడిన్, సి కోబాల్ట్, డి క్లోరిన్. The right answer is ఆప్షన్ ఏ ఇనుము. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఇనుము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.